మీరు అసలు న్యూ ఇయర్ అనేది మన సంవత్సరాది కాదంటున్నారు కదా! అవునండి. మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా! ఇయర్ మారేది కూడా న్యూ ఇయర్‌కే కదా! మరి ఉగాదిగా మార్చాలని చెప్పి మీరెందుకు పోరాడటం లేదు? నేను ఇప్పుడు ఈ సంవత్సరం మీకు కొత్తగా కనపడుతున్నాను గానీ 2, 3 ఏళ్ల నుంచి నేను చెప్తూనే ఉన్నానండి. నాలాంటి వాళ్ళు చాలా మంది చెప్తూనే ఉన్నారు. మన వాళ్ళు ఆచరించే పద్ధతి కూడా మీరు గమనిస్తేనండి, హ్మ్. ఈ సంవత్సరం ఆ రోజు జనవరి 1వ తేదీ పుష్యమాసం ద్వితీయ అవుతుంది తల్లి. హ్మ్. నేను అదే చెప్తాను కానీ చైత్రమాసం అని చెప్పను. వసంత ఋతువు అని చెప్పను. హ్మ్. మీరు ఒకవేళ ఉగాది అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఉగాది అనే అంశం వచ్చినప్పుడు ప్రకృతిలో చాలా మార్పులు తీసుకొస్తాయి. హ్మ్. చైత్రమాసం అని చెప్తాం. అప్పుడు అవును. వసంత ఋతువులు వస్తాయంటారు. హ్మ్. అవునమ్మా? హ్మ్. చల్లగాలిలే వస్తాయి. ఎండాకాలం దగ్గరగా వస్తుంది. హ్మ్. ఇటువంటివన్నీ కొత్త రకాలుగా విధానాలు అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇది అసలు శాస్త్రీయతే కాదు అనే అంశాన్ని నేను ఇన్ని రోజులుగా చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు నాకంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. హ్మ్. అందుకే మన వాళ్ళు ఏం జరిగిందంటే అండి, మన పరిపాలనలో భాగంగా 1947 తర్వాత కూడా ఎవరు తేరుకోలేదండి. హ్మ్. ఇటువంటి స్వాతంత్రం విషయాల వచ్చాక. గురించి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆలోచించేటువంటి స్పృహ చాలా తక్కువ మందికే ఉంది. హ్మ్. సీతారాం గోయల్ అని ఇటువంటి కొంతమంది మహనీయులే ఇటువంటి విషయాల గురించి మాట్లాడారు.